తిరుపతి రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద రజకులు వినూత్న నిరసన చేపట్టారు. వేదాంతపురంలోని సర్వే నెంబర్ 214లో రజకులకు కేటాయించిన 56 సెంట్ల స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. దీంతో కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బట్టలుతుకుతూ రజకులు నిరసనకు దిగారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని 214 సర్వే నెంబర్లో 56 సెంట్లు కలిగినటువంటి విలువైనటువంటి భూమిని కొంతమంది అక్కడ ఆక్రమించుకొని కబ్జాకు గురి చేస్తే కూడా కనీసం అధికారులకు బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మేము ఇప్పటికే అనేక సందర్భాలుగా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం, ఆర్డీఓ గారికి విన్నవించుకున్నాం, ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి చివరికి ఆ దోబిఘాట్ని రక్షించండి మహాప్రభు అని చెప్పనని ఇక్కడే బట్టలు ఉతికే కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎందుకు బట్టలు ఉతికామంటే మాకు ఇంకా వేరే దోబిఘాట్లో ఆస్కారం లేదు. అక్కడ ఉన్నటువంటి దోబిఘాట్ను మొత్తం పెత్తందారులకు సంబంధించినటువంటి కొంతమంది ఆక్రమించుకొని ఆ రకంగా ఇబ్బందులకు గురి చేస్తారంటే ఇంక ఏ పద్ధతిలో ఉతకాలి అని చెప్పిన బట్టలు ఇక్కడికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆక్రమించుకున్నటువంటి అధికారులు వాళ్ళకు ఒత్తాస పలుకుతూ ఈరోజు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే దోబిఘాట్ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దోబిఘాట్ స్థలాన్ని దోబిఘాట్గా ఉంచాలని చెప్పనని ఈరోజు రజకుత్తుదారుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే ఇక్కడే ప్రతిరోజు ఇదే ప్రాంతంలో బట్టలు ఉతికి మేము ఇక్కడ నిరసన తెలియజేస్తామని చెప్పని ఈ సందర్భంగా పాలక వర్గాలకు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేదాంతపురం పంచాయతీలో 2014 సర్వే నెంబర్లో రజకులు వృత్తి చేసుకునే దానికోసం ప్రభుత్వం 56 సెంట్లు స్థలాన్ని మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి రజకులు దాంట్లో కొంచెం వృత్తి చేసుకుంటూ కొంతకాలం తర్వాత ఈ ముదిరాజులు అనేవాళ్ళు దాని మీద అడ్డుపడి ఈ రజకులను ఆ స్థలాలకి పోనీయకుండా అడ్డుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా 1 లక్ష రూపాయలు డబ్బులు కూడా దానికి మంజూరు చేయడం జరిగింది. ఈ గలాటాలతోనే రజకులు ఎప్పుడు దాంట్లో ప్రవేశించాలన్నా ఈ ముదిరాజులు అనేవాళ్ళు దాన్ని పోయి అడ్డుకుంటూ వీళ్ళ మీద గొడవలు చేస్తూ దాడులు దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. మరి కొంతకాలానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది ఆ స్థలం మీద. హైకోర్టు కూడా 2013లో రజకులకు తీర్పు ఇచ్చింది. ఆ స్థలం రజకులకే సంబంధించింది, వారికే కేటాయించాలని. కానీ వీళ్ళు ఎప్పుడు పోవాలన్నా కూడా వాళ్ళు అడ్డుకుంటూ వచ్చే పరిస్థితి చేస్తే మళ్ళీ మనం కలెక్టర్ గారిని 2 సార్లు పోయి కలిసాము. కలెక్టర్ గారు కూడా స్పందించారు. రెండోసారి అర్జీ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి మా ముందరనే ఫోన్ చేశాడు కలెక్టర్ గారు. అయ్యా వెంటనే మీరు దాన్ని మీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిపి అప్పుడు ఏమి చేయాలనేది మళ్ళీ మనం ఆలోచన చేద్దామని చెప్తే అప్పటి నుంచి కూడా ఎంఆర్ఓ గారు పట్టించుకోవటం లేదు. అక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయి, 4 ఇండ్ల దాకా కూడా కట్టడం జరిగింది. అధికార నిర్లక్ష్య వైఖరి